జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ పనులు చేయకండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ప్రస్తుతం మన ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్న వయసులోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారం మనకు నష్టాలే తెస్తుంది. కానీ మనం మన ఆహార అలవాట్లను మార్చుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో వ్యాధులకు నిలయంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలతో ఆనాడే మనిషికి కలిగే బాధల గురించి వివరించారు. దాదాపు 400 ఏళ్ల క్రితం అతడు సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయంటే అతడికి ఎంతో తెలివి ఉందో అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడు మనిషి జీవితంలో ఎలాంటి వారికి దూరంగా ఉండాలో చెప్తాడు. వారికి దగ్గరగా ఉండే మనకు కలిగే బాధలేంటో కూడా వివరించారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు, కపటబుద్ధి గల స్నేహితుడు, తెలివిలేని విద్యార్థి గురించి చెప్పాడు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం పనిచేస్తాడు, ప్రజలను పట్టించుకోడు. అలాగే కపటబుద్ధి గల స్నేహితుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయాలని ఆలోచిస్తాడు. మందబుద్ధి గల విద్యార్థి ఉపాధ్యాయుడి పేరును చెడగొడతాడు. ఇలా ఈ ముగ్గురికి దూరంగా ఉండడమే శ్రేయస్కరమని చెప్తారు. చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తితో కూడా మనం స్నేహం చేయడం మంచిది కాదు. పాముకు కొరల్లో, తేలుకు కొండిలో విషం ఉంటుందని తెలుసు, కానీ దురుద్దేశాలు కలిగిన వ్యక్తికి ఒళ్ళంతా విషమే. అలాంటప్పుడు అతనికి దూరంగా ఉంటేనే మనకు కష్టాలు రావు. మనం ఉండే చోటులో గౌరవం, ఉపాధి, చుట్టాలు లేని ప్రాంతంలో మనం ఉండడం సురక్షితం కాదని చెప్తాడు. అవివేకితో మనం ఎంత చెప్పినా వ్యర్థమే. అతడు మారడు, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అందుకే అలాంటి వారికి కూడా మనం దూరంగా ఉండడమే మంచిది. లేకపోతే మన మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. జీవితంలో మనం ఎదగాలంటే మనకు ఓ సమూహం ఉండాలి. ఒంటరిగా మనం ఏం సాధించలేం. మనకంటూ ఓ టీం ఉంటే ఏదైనా సాధ్యమే. అంతేకాని ఒంటరిగా ఏదో సాధిస్తామని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అందుకే మనల్ని నమ్మిన వారిని మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఇలా చాణక్యుడు ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే పై విధంగా నడుచుకోవాలని సూచించారు.